హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీరు రైతు బిడ్డ విఎన్ఎస్ యూట్యూబ్ ఛానల్ చూడండి. శ్రామికుల పోరాటం చూస్తున్నారు కనుక రైతే రాజు, శ్రామికులు మేమే. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అనరా. అరే రవి, హాయ్. శ్రామికుల పోరాటం ఏది ఊరికే రాదు, కష్టపడి పోరాటం చేస్తేనే వచ్చింది. ఇక్కడి నుంచి ఒడ్డెక్కేలకి ఎద్దులు కూడా నరాలు తెగుతున్నాయి, మాకు నరాలు తెగుతున్నాయి. ఒడ్డు మీదకి వచ్చేలకి నరాలు ఎద్దురికి తెగుతున్నాయి, మాకు తెగుతున్నాయి. కాబట్టి ఒడ్డు మీద కూర్చొని 100 మాటలు చెబుతారు జనం. 4 మెతుకులు లోనకి పోవాలంటే ఇక్కడ పోరాటం చూస్తున్నారు కదా. రైతే రాజు, జై జవాన్ జై కిసాన్. చూడండి శ్రామికుల పోరాటం. అందులో నేను కూడా ఒక శ్రామికున్నే. మళ్ళీ నేను కాదనుకున్నారు, నేను కూడా శ్రామికున్నే. అయితే ఖచ్చితంగా శ్రామికులను గుర్తించండి, రైతులను గుర్తించండి. శ్రమజీవికి తగినంత మద్దతు ధర ఇవ్వండి, డబ్బులు కొద్దిగా మద్దతు ధర ఇవ్వండి. బేరం చేయొద్దు. బేరం ఎక్కడ చేయాలా? మల్టీప్లెక్స్ థియేటర్ దగ్గర బేరం చేయాలి, సూపర్ మార్కెట్ దగ్గర బేరం చేయాలి, హాస్పిటల్లో బేరం చేస్తున్నారా? డబ్బులు కూడా చేయట్లేదుగా. కాబట్టి రైతు దగ్గరికి వచ్చేలకి బేరం చేయొద్దు, అది ఏ విషయంలోనైనా సరే. 4 మెతుకులు రైతే పండించేది, పోరాటం చేసి ప్రజలకు అందించేది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ. జై శ్రీరామ్. ఈ మంచు చలిలో, ఈ గొడ్డు చలిలో చూడండి ప్రజలు చూడండి ఎంత పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం చేస్తేనే బువ్వ. ఆ బువ్వలో కొద్దిగా పచ్చిమిరకాయలు పచ్చడి, 2 ఉల్లిపాయలు, తెలుసుగా మీకు ఇంక మిగతా సంగతి అంతా. కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, రైతుని గౌరవించండి, శ్రామికుడికి సరైన డబ్బులు ఇవ్వండి. సగం డబ్బులు ఎగ్గొట్టద్దు, కొన్ని డబ్బులు. ఏరా రవి చెప్పే, కొన్ని డబ్బులు ఎగ్గొట్టద్దు, బేరం ఆడొద్దు. ఖచ్చితంగా డబ్బులు ఇవ్వండి, రైతుకి ఇవ్వండి, శ్రామికుడికి ఇవ్వండి. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్. జై శ్రీరామ్.